సహోదరి సహోదరుడా, ఆయన కృపను బట్టి బలవంతులు కండి. ఒక రోజున బలహీనలు అవుతాము, ఒక రోజున బలవర్జులం అవుతాము. మన బలహీనత ఎంత ఎక్కువగా ఉన్నదో అదే నిష్పత్తిలో దేవుని శక్తి మన ఎడల అంత పరిపూర్ణం చేస్తాడని మనం నమ్మాలి. ప్రతి క్రైస్తవుడు ఎలా జీవించాలో పౌలు జీవించి ఉంచాడు. పౌలుకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నవి. ఆ ప్రత్యక్షతలను గూర్చి కానీ, లేక అతడు పడిన కష్టం గూర్చి కానీ, గత స్మృతులు తను తాను సమాధి చేసుకోకుండా అనుదినము జీవించుటకు ప్రభు మీద ఆధారపడి తన శరీరంలో ఒక ముళ్ళుగా సాతాను యొక్క దూతగా ఉంచబడింది. 2 కొరింథీ 12:8-10 వరకు చూస్తే, అది నా ఎదురు నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభుని వేడుకుంటుంది. అందుకు నా కృపనికి చాలని బలహీనత ఏంది నా శక్తి పరిపూర్ణమవుతుందని ప్రభు చెప్పినట్లు చూస్తాం. పౌలు యొక్క జీవితం దేవుని యొక్క మానవాతీతమైన శక్తికి నిదర్శనంగా చూస్తాం. మనకు మన బలహీనతలు అధిగమించడానికి సొంత శక్తి సరిపోదండి. మనకు బలం లేనప్పుడు, దేవునిపై ఆధారపడినప్పుడు దేవుని శక్తి మనపై అధికంగా ఉంటుంది. దేవుని కృప మనకు తోడుగా ఉంటే మన జీవితంలో ఏదైనా సాధించగలం. బలహీన సమయంలో ఆయన కృప మనల్ని కంఫర్ట్ చేస్తుంది, శాంతి సమాధానం ఓదార్పునిస్తుంది. మనకు ఒక నిరీక్షణ ఉంది హృదయంలో. ప్రతిరోజు ఆయన వాత్సల్యం మనకు నూతనంగా పుడుతుంది. ఆయనకి దేవునికి మన మీద అది మనం ఫీల్ అవ్వాలి. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం విశేషంగా నా బలహీనత ఎందే బహు సంతోషించున్నాను, అతిశయపడదును. నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుని అంటాడు. మనం కూడా అలా చెప్పగలిగి ఉండేటట్లు ఉండాలి. ఇర్మియా 9:24 అతిశయించువాడు దేని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచున్న నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి అతిశయించవలను అని ఇర్మియా చెప్తున్నాడు. ఎందు నిమిత్తం మనం సృష్టించబడ్డాం, ఆ ఉద్దేశం ఏంటి ఎరుగుటే మన జీవితానికి లక్ష్యం, గురి. గలతీ 6:14 చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ ఎందు తప్ప మరి దేని అందు అతిశయించుట నాకు దూరమును గాక అని పౌలు అంటున్నాడు. మరి మనం దేని అందు అతిశయిస్తున్నాము మనం పరిశీలించుకోవాలి. మనం కూడా ఎఫెసీ 2:8-9 వచనాలు చూస్తే, విశ్వాసం ద్వారా కృపచేతను రక్షించబడ్డాం, ఇది మన వల్ల కలిగింది కాదని, దేవుని వరమే అని, అది క్రియల వల్ల కలిగింది కాదనుక ఎవరూ అతిశయించకూడదని మనం గ్రహించాలి. ఉదయం లేవగానే నీ కృపను బట్టి ఈ నూతన దినాన్ని ఇచ్చినావు ప్రభా, నీకు వందనాలు. నిన్ను గూర్చి ఇంకా తెలుసుకోవడానికి, నీ ప్రేమలో వేరుపారి జీవించడానికి కృపనిమ్మని మనం ప్రతిరోజు అడగాలి. పౌలు విశ్వాసిగా అనేక కష్టాలు పడ్డాడు. అనేక పర్యాలు చెరసాల్లో ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు, ముమ్మారు దెబ్బలు బెత్తంతో కొట్టబడ్డాడు, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడ్డాడు, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపాడు. అనేక పర్యాలు ప్రాణాల్లోనూ, నదుల్లోనూ, ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, తన స్వజనుల వలన ఆపదల్లోనూ, అన్యజనుల వలన ఆపదల్లోనూ ఎన్నో శ్రమలు అనుభవించాడు. అన్నిటిలో క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది ఏదీ లేదని అంటాడు. రూఢిగా నమ్ముచున్నానని ఎంత బాగా చెప్తాడు చూడండి. రోమా 8:35-39 వరకు చూస్తే, మరణమైనను జీవమైనను ఎడబాపు లేదు, దూతలైనను పాతాళ లోకపు శక్తులైనను కలిసినను క్రీస్తు ప్రేమను దూరపరచలేవని, నేటి భయాలు రేపటి చింతలు దేవుని ప్రేమను ఎడబాపు అని. మనం ఎక్కడ ఉన్నాను, ఎత్తైన సముద్ర అగాధంలోనూ దేవుని ప్రేమని మన ఏది ఎడవపలేదని, ఆయన మన కొరకు మరణించట ద్వారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని ప్రేమను మనకు రూఢిపరిచి ఉన్నాడు. క్రీస్తు శక్తి శాశ్వతంగా పౌలు జీవితంలో పరిపూర్ణం కావటం మనం చూస్తాం. దేవుని కృపకు ఆయనకు సరిపోయినంతగా పొందుకున్నాడు. మన జీవితంలో కూడా మనం దూరం చేసుకోలేని కొన్ని కలవరాలను అధిగమించలేని నిరంతరం మనం పోరాడే వాటిని ఆయనకు అప్పచెప్పాలి, ఆయన వెదకాలి. మన విశ్వాస జీవితంను పెంపొందించుకోవాలంటే మన ఆలోచనలు, కలతలను ఆయనే కేంద్రంగా ఉండాలి. మన విడదీయలేని కలవరాలు విజయవంతమైన జీవితానికి దేవుడు కృప సమృద్ధిగా కలిగించే ఆశీర్వాదంగా మారుస్తాడు. కొన్ని కలవరాలు కొంతకాలం ఉంటాయి, కొన్ని కలవరాలు జీవితాంతం ఉంటాయి. అయినా దేవుని ప్రేమలోంచి మనం విడిపోకూడదండి. పాలాంగి గారి సాక్ష్యం వింటే, తన సంఘంలో కొన్ని వేల మంది సభ్యులు వచ్చి తృప్తి చెందిన సమయంలో ఆయనకు శరీర బలహీనత వచ్చిందంట. తన శరీరంలో ఒక ములుగా నరాల బలహీనత ప్రారంభమై గుండె జబ్బు కూడా వచ్చిందట. అప్పటి నుండి కనీసం మంచం దిగాలన్నా నా శక్తి సరిపోదనుకొని, కనీసం నా అవసరాలు తీర్చుకోవడానికి నాకు బలం సరిపోవట్లేదని, నేను నా పాదాలు కూడా కింద మోపలేనని దేవుని బతిమాలుకునేవాడంట. సేవలోను సంఘంలోనూ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, నన్నేంటి అనారోగ్యం బాధ పెడుతుంది ఏంటి అని ప్రశ్నించేవాడంట. అయితే దేవుడు అవసరమైన మార్పులు తనలో చేసి
పరివర్తన కలిగించిన తర్వాత బలహీనతను తీసివేశాడంట. తిరిగి బలమును శక్తిని ప్రారంభించానని చెప్పారు ఆయన సాక్ష్యంలో. ప్రతిరోజు సిలువను ధ్యానిస్తాడట. ముందుగా 15 నిమిషాలు దేవునికి ఆరాధిస్తాడంట. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, నన్ను అభిషేకించు. నీ అభిషేకం వల్ల, నీ శక్తి వల్ల మాత్రమే నా పనులు నేను చేసుకోగలుగుతాను. ఈ దినమంతట్లో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో అన్నీ కడుగు, పవిత్రపరచండి. నా చేతులు, నా ముఖం, నేను కాళ్ళు కడుక్కుంటున్నాను. నా మనసుని అపవిత్రపరిచిన ప్రతి ఒక్క ఆలోచనలు కడగండి అని దేవుని పరిశుద్ధాత్మకు అప్పచెప్తుంటాడంట. రక్తం ద్వారా మనం కూడా ఆ విధంగా దేవునికి అప్పచెప్పుకోవాలి. సాతాన్ని జయించడానికి ఆయన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నీతిమంతుని రక్తం తీర్చిదిద్దబడిన మనల్ని, అంటే మనం అన్ని జయించామని చెప్పాలి. ఎవరైనా పొగిడితే ఆయన చెప్పుకుంటాడంట, ప్రభా ఇది గంత మీకే, నేను ఎంత నిస్సహాయను, నా పరిశుద్ధాత్మ నాకు ప్రతి దినము ప్రతి క్షణము నాకు గుర్తు చేయమని చెప్పుకుంటాడంట. అంటే దేవుని మీద మనము, అంటే మనకిచ్చే ప్రతిదీ కూడా దేవునిదే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం అతిశయించలేము దేవుని బట్టి తప్ప. మరి ప్రార్థన చేసుకుందామా? అత్యున్నత సింహాసనాసీనుడ మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలుగా సాత్వికులుగా చేయని ప్రభా, పరిశుద్ధాత్మ మీద మేము ఆధారపడడానికి మా ఆలోచనకర్తవై ఉన్నావు ప్రభా, మా జ్ఞానాత్మవై ఉన్నావు ప్రభా. సలహాలు ఇచ్చి మేము తండ్రి ఏ చిక్కుల్లో పడకుండా మాకు జయ జీతం దయచేసి దేవుడైనా మీ శక్తి పరిపూర్ణం చేయని ప్రభా, మీ ఆత్మతో నింపండి. మాకు బలం ఇచ్చి మేము మీ కొరకు మానవాతీతమైన శక్తిగా మమ్మల్ని మార్చండి. మేము మీ మీద ఆధారపడడానికి, నీ ప్రేమను మేము కనిపెట్టి తండ్రి, నీ కృప కొరకు ఎల్లప్పుడూ ఆధారపడేవారుగా నీ వాక్యం అనే రొట్టెను తినగలిగినట్లు సామర్థ్యం దయచేయండి. వాక్యం అర్థం చేసుకొని మా జీవితానికి అప్లై చేసుకునే తెలివిని అనుగ్రహించండి దేవా. మా యొక్క అంతరంగాల్లో అభివృద్ధి దయచేయండి. మంచి సాక్షులుగా జీవించడానికి లోతైన ప్రత్యక్షత దయచేయండి. కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.